హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన వేదాంత్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బైడెన్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా కంప్లీట్గా ఎరాడికేట్ చేద్దామనే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారు అన్నట్టు తెలుస్తూ ఉంది. అసలు బైడెన్ పెట్టిన రూల్స్ ఏంటి, వాటిలో ఏమేమి చేంజ్ కానున్నాయంటారు? షూర్ అండి. అన్ని రూల్స్ మొత్తం కంప్లీట్గా ఓవర్టర్న్ చేసేలాగా ఉండవు. కొన్ని కొన్ని మాత్రమే చేయగలుగుతాడు. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కొన్నిట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేయవచ్చు. సో బేసికలీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లీ నిన్న ఫస్ట్ డే రోజు చేసింది. ప్రీవియస్లీ బైడెన్ గారు ఏంటంటే ఆర్కిటిక్ రీజన్లో డ్రిల్లింగ్ చేయకూడదు, పెట్రోలియం అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ చేయకూడదు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ ఉండింది. సమ్ 16 మిలియన్ ఏకర్స్ ఆఫ్ అది వాటర్స్ అన్నమాట. సో అది అంత ల్యాండ్ అండ్ అంత వాటర్స్ ఆ ఏరియాస్లో చేయకూడదని ఆల్రెడీ రిస్ట్రిక్షన్, అంటే అది వాళ్ళకి బెనిఫిటే చేసుకుంటే, కానీ అది చేయకూడదు ఎందుకంటే అది ఎన్వైరన్మెంట్కి మంచిది కాదని చెప్పేసి ఆల్రెడీ ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే చేయొచ్చు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశాడనమాట. ఇది ఎందుకంటే డ్రిల్లింగ్, పెట్రోలియం అండ్ ఎల్పిజి గ్యాస్ ఇవన్నీ ఎక్స్ప్లోరేషన్ చేస్తే మనము అక్కడి నుంచి వచ్చే పెట్రోల్ కానీ ఏదన్నా కానీ మనము లోకల్గా మనం యూస్ చేసుకోవచ్చు, దాన్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వీ కెన్ మేక్ మోర్ మనీ అనేది ట్రంప్ పాలసీ. సో హీ హాస్ గివెన్ ఆర్డర్స్ టు గో హెడ్ అనమాట. సో అలాగే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ చూసుకుంటే బైడెన్ అంతకుముందు క్లైమేట్ చేంజ్ పైన ఫోకస్ చేసేవాడు. అండ్ ఫండింగ్ కూడా యూఎస్ వాళ్ళు ఎక్కువ వాళ్ళు చేసేవాళ్ళు కాంట్రిబ్యూషన్. సో ఇప్పుడు ట్రంప్ వచ్చేసి ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఐ డోంట్ కేర్ అని చెప్పేసి నాకు దాంతో వచ్చే లాభం ఏం లేదు. అండ్ హీ ఈస్ యాక్చువల్లీ విత్డ్రాన్ ఫ్రమ్ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ అనమాట. సో అతను ఇలాంటి కొన్ని కొన్ని మార్పులు ఏదైతే క్లైమేట్ రిలేటెడ్ ఉంటుందో ఆర్ పెట్రోలియం డ్రిల్లింగ్ కానీ ఇలాంటివి ఓపెన్గా చెప్తున్నాడు. మనకి అండర్ గ్రౌండ్లో చాలా రిసోర్స్ ఉంది, ఇట్స్ ఎ లిక్విడ్ గోల్డ్, మనం దీన్ని డ్రిల్ చేసుకొని మనము వీ షుడ్ బికమ్ రిచ్ అగైన్, లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అండ్ ఇప్పుడు గోల్డెన్ ఈరా స్టార్ట్ అయింది అని చెప్పేసి రిపీటెడ్గా వాట్ ఈ సేయింగ్ మన దగ్గర ఉన్న మన భూమిలో ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనము ఎక్స్ప్లోర్ చేసి వీ షుడ్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్ అని. బట్ ప్రీవియస్లీ ఏంటంటే వాళ్ళకు కూడా దే ఆల్సో నో ద సేమ్ థింగ్, రిసోర్సెస్ అని బైడెన్ కూడా తెలుసు. కానీ ఏంటంటే వెన్ యూ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆఫ్టర్ సర్టన్ లెవెల్ అది మీకు ఇండైరెక్ట్గా ఎన్వైర్న్మెంట్ కానీ లేకపోతే మీ న్యాచురల్ రిసోర్సెస్ పైన ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే వీటిపైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ఇతను ఏంటంటే ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, ఎక్కడి నుంచి డబ్బులు వస్తే అక్కడ ఆ పని చేద్దాము. సో అది తర్వాత లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతుందా, అది క్లైమేట్ ఎఫెక్ట్ అవుతుందా, అది ఎర్త్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది అంత హీఈస్ నాట్ థింకింగ్ ఫర్ ద నెక్స్ట్ 20, 30, 50 ఇయర్స్ అనమాట. అతను ఏంటంటే ఇప్పుడు ఎకానమీని గ్రేట్ చేయాలి, సో మనకి రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నుంచి ఐ విల్ ట్యాప్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్ అండ్ వీ షుడ్ మేక్ మోర్ మనీ, అది కాన్సెప్ట్. ఇంకో రూల్ ఏంటంటే ఇప్పుడు అంటే వాళ్ళకి అది లోకల్లీ ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్, కానీ అక్కడ కొన్ని రూల్స్ ఎట్లా ఉంటాయంటే లైక్ ఇప్పుడు బిఫోర్ ట్రంప్ వాళ్ళు కొన్ని జెండర్స్ని కూడా రికగ్నైజ్ చేయడము అండ్ ఎల్జీబీటీ కమ్యూనిటీస్ని రికగ్నైజ్ చేయడము, మేల్ ఫీమేలే కాకుండా ట్రాన్స్జెండర్ వాళ్ళు వీళ్ళందరికీ బైడెన్ వాజ్ లిటిల్ బిట్ వాళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఉండేదన్నమాట. ట్రంప్ వచ్చేసి ఇప్పుడు నిన్న చేసిన ఆర్డర్స్లో ఈజ్ ఓపెన్లీ సేయింగ్ వీ ఓన్లీ రికగ్నైజ్ 2 genders, ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్, అండ్ ఫ్యూచర్లో ట్రాన్స్జెండర్స్ని ఫీమేల్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో వాళ్ళని అలౌ చేయకూడదు అని చెప్పేసి హెస్ సెడ్ ఇట్ ఓపెన్లీ. దీనివల్ల ఏమవుతుందంటే యూజువల్లీ అమెరికా అనేది మనం ముందు నుంచి చూసినట్టయితే వాళ్ళ నేచరు ప్రీవియస్లీ అంటే వరల్డ్లో వేరే కంట్రీస్ కంటే చాలా ముందు నుంచి దే హ్యావ్ ఎ వెరీ హై పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ విత్ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్, అండ్ వాళ్ళు అందరికీ ఈక్వల్గా రైట్స్ ఇవ్వడం కానీ హ్యూమన్ రైట్స్ని వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అక్కడ ఏంటంటే మనం ఏ కలర్ ఉన్నా మనది ఎలాంటి ప్రిఫరెన్సెస్ ఉన్నా జెండర్ వైజ్ కానీ ఇంకొకటి ఏదన్నా ఉన్నా కానీ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ చాయిస్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఈక్వల్ రైట్. కానీ ఇప్పుడు అతను ఏంటంటే నేను కొన్ని అతనికి అజెండాస్ ఉన్నాయి. సో అంటే అతను కొంచెము ఒక రిలీజియస్ వైజ్ ఒక స్ట్రిక్ట్ క్రిస్టియన్ టైప్ అనుకోవచ్చు మనం.
సో వాళ్ళకేంటంటే కొన్ని ఇప్పుడు ఓన్లీ మేల్ ఫీమేల్ అన్ని జెండర్ని రికగ్నైజ్ చేస్తాను అండ్ అబార్షన్ యాంటీ అబార్షన్ అని కూడా రిపబ్లికన్స్ది అజెండా ఉంది. సో అట్లా కొన్ని కొన్ని అజెండాస్ ఉన్నాయి, కల్చరల్ డిఫరెన్సెస్. సో అవన్నిటిని ప్రీవియస్లీ యూఎస్లో కల్చర్లో దేవర్ ఆల్ యాక్సెప్టెడ్, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇతను ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే ఐ విల్ చేంజ్ ఆల్ దిస్ అన్నట్టుగా ఈస్ పుట్టింగ్ స్టెప్స్ ఇన్ దట్ డైరెక్షన్. అంటే ఇమిగ్రేషన్ సంబంధించి బైడెన్ లాస్ట్ టైము క్లోజ్ చేసిన డెసిషన్స్ ఏదైతే ఉందో బిఫోర్ 20th జాన్, వాటిలో ఏమన్నా చేంజెస్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? దానికి ఎటువంటి ఛాన్స్ లేదా? దాంట్లో ఎక్కువ ఏం చేంజెస్ ఉండవండి. కానీ బేసికలీ బైడెన్ అంతకుముందుకు హీ వాజ్ ప్రో ఇమిగ్రేషన్ అని అనుకోవాలి. ఎందుకంటే అతను ఈవెన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన కూడా కొంచెం ఒక సాఫ్ట్ అదే ఉండింది బైడెన్ గవర్నమెంట్లో. అండ్ హిస్పానిక్స్ కానీ బ్లాక్ ఈ ఆఫ్రికన్స్ కానీ వేరే ఇతర మైనారిటీ కమ్యూనిటీస్ కానీ ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్న గ్రూప్స్ కానీ అలా వీళ్ళందరికీ హీ వాజ్ లైక్ ఒక ప్రో అనే అనుకోవాలి. సో కొంచెం సపోర్టివ్గా కొంచెం ఒక సాఫ్ట్ సైడే ఉండింది. అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలి, ఒక డైవర్సిటీ యూనిటీ అనే ఫీలింగ్ ఎక్కువ ఉండింది. కానీ ట్రంప్ ఏంటంటే ఆ ధోరణిలో లేడు. నేను డైవర్సిటీ కానీ అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనే ఆ ఫీలింగ్లో అతను లేడు. అతను ఏంటంటే మీ ఫస్ట్ వి ఫస్ట్ అనే ఫీలింగ్ ఉందన్నమాట. ఓన్లీ అమెరికా అండ్ అమెరికన్స్ అనేది, అందరినీ కలుపుకొని వెళ్ళాలని అనే ఫీలింగ్ అతనికి జనరల్లీ లేదు. అండ్ అతను ఓపెన్గానే చెప్తున్నాడు అనమాట. సో వెన్ సంబడీ ఇన్ అ పవర్ అండ్ ఒక యుఎస్ ప్రెసిడెంట్ నేను ఓన్లీ మా కంట్రీ మా గురించి ఆలోచిస్తాను అని చెప్పినప్పుడు మనం దాన్ని పాజిటివ్గా చూడకూడదు. దెర్ ఈజ్ అన్ అండర్లైనింగ్ మెసేజ్ ఇన్ దట్ సెంటెన్స్. ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికైనా కానీ. ఇప్పుడు నాకు నా కంట్రీనే గ్రేట్, నాకు నా ఫ్యామిలీనే గ్రేట్, నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ అదే ఉంటుంది. సో యాజ్ అన్ ఇండివిజువల్ నాకు ఫస్ట్ నేను నా గురించి ఆలోచించుకుంటాను, నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటాను, నా కంట్రీ గురించి ఆలోచించుకుంటాను. కానీ అది రిపీటెడ్గా మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇట్ గివ్స్ ఎ ఇండైరెక్ట్ మెసేజ్ దట్ ఐ డోంట్ కేర్ అబౌట్ అదర్ పీపుల్. నేను అంటే అదొక సెల్ఫిష్ దాని మోటివ్కి వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే నేను బాగుండాలి మీరు కూడా బాగుండాలి అని అన్నప్పుడే మన అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం, పైకి రావడానికి ప్రయత్నించాలి అనే ఉంటుంది. కానీ ఓన్లీ మేమే పైకి రావాలి, మా కంట్రీ వాళ్ళే రావాలి, మేమే టాప్ ఉండాలి అనేది, మేమే ఒక సుప్రీం పవర్ ఉండాలి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు యు ఆర్ ఇండైరెక్ట్లీ టెల్లింగ్ అదర్ పీపుల్ దట్ మేము మిమ్మల్ని తొక్కేస్తాము ఆర్ యూ షుడ్ ఆల్వేస్ రిమైన్ సెకండ్ టు అస్. సో సమ్హౌ క్రూషియల్ టైం అని చెప్పొచ్చు ట్రంప్ ఉన్న ఈ డ్యూరేషన్. బట్ అట్ ది సేమ్ టైం చూడాలి ఈ 2 years ఫస్ట్ ఏ విధంగా ఉంటుందో రూలింగ్ అనేది. అండ్ డెఫినెట్లీ ఇలాంటి క్రూషియల్ టైంలో మీరు ఏ కాలేజ్లో చదవాలనుకుంటున్నారో, అమెరికాలో జాబ్ పర్పస్కి ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు అనే విషయాల్లో మీకు చాలా హెల్పింగ్ హ్యాండ్ అండ్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా నెసరీ కూడా. అయితే అటువంటి డీటెయిల్స్, అటువంటి హెల్పింగ్ హ్యాండ్ కోసం మీరు, అటువంటి గైడెన్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వేదాంత్ గారి యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గైడెన్స్. థ్యాంక్ యూ అండి.